హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాకీ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఉగాది నాడు 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రాబోతుంది. దీనికి సంబంధించిన న్యూస్ ఈరోజు పేపర్లో వచ్చింది. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివిధ శాఖల్లో 3 ఏళ్లలో ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. పాఠశాల విద్య ఇంటర్మీడియట్లో కలిపి 3,000, విశ్వవిద్యాలయాల్లో 1,500 సహాయ ఆచార్యుల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ కలిపి 3,000, ఏఈలు 500, సంక్షేమ వసతి గృహాల హాస్టల్ వార్డెన్లు 200, అటవీ శాఖ పోస్టులు 100, స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు 200, గ్రూప్ 1లో 100, గ్రూప్ 2లో 500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాతే ఏ శాఖలో ఎన్ని పోస్టులు అనేవి ఒక కొలిక్కి రానుంది. నిరుద్యోగులకు ఉగాది కానుక అనే న్యూస్ ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క నిరుద్యోగి మీ యొక్క ప్రిపరేషన్ బాగా పెంచండి. అలాగే మీ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలనే కళను నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ.